మెల్బోర్న్ మోదీకి అద్భుత స్వాగతం. భారత త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. భారత మాతాకి జై, వందే మాతరం, మోదీ మోదీ నినాదాలతో మెల్బోర్న్ వేదిక మారుమోగింది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీ వేదికపైకి రాగానే స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఇది కేవలం ఒక రాజకీయ సభ మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ప్రవాస సమాజంతో భారతదేశానికి ఉన్న భావోద్వేగ అనుబంధానికి ప్రతీకగా మారింది. మోదీ గ్లోబల్ ఇమేజ్ పై మరోసారి చర్చ. ప్రపంచంలోని అనేక దేశాల్లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగాలు గతంలో కూడా భారీ స్పందన పొందాయి. న్యూయార్క్, లండన్, సిడ్నీ, హ్యూస్టన్, ఇప్పుడు మెల్బోర్న్, ఎక్కడికెళ్లినా భారతీయుల నుంచి భారీ స్పందన కనిపించడం మోదీ అంతర్జాతీయ ప్రజాదరణపై మరోసారి చర్చకు దారితీసింది. మద్దతుదారులు దీనిని భారతదేశం పెరుగుతున్న గ్లోబల్ ప్రభావాన్ని సంకేతంగా చెబుతుంటే, విమర్శకులు రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన ప్రవాస భారతీయులను పెద్ద ఎత్తున ఆకర్షించే నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రసంగంలో అత్యంత చర్చకు దారితీసిన అంశం ఆపరేషన్ సింధూర్. మోదీ మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో టెర్రర్ క్యాంపులపై దాడులు జరిగాయి. ఆ ఆపరేషన్ ప్రతిధ్వని ప్రపంచమంతా వినిపించింది. ఉగ్రవాదంపై భారత్ తీసుకునే చర్యలపై ప్రతి భారతీయుడికి గర్వం ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. భారత భద్రత విషయంలో రాజీ పడదనే సందేశాన్ని మరోసారి ప్రపంచానికి వినిపించారు. భారత్ ఆర్థికాభివృద్ధిపై కూడా మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. చిప్స్ నుండి షిప్స్ వరకు, సెమీ కండక్టర్ల నుంచి నౌకల తయారీ వరకు భారత్ కొత్త తయారీ విప్లవాన్ని నిర్మిస్తుంది అంటూ భారత్ వేగంగా తయారీ కేంద్రంగా ఎదుగుతుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్, రక్షణ రంగ స్వదేశీకరణ, సెమీ కండక్టర్ పరిశ్రమ, అంతరిక్ష రంగం, ఇవన్నీ కలిసి కొత్త భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఈ పర్యటనలో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడేలా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఇంధన భద్రత కోసం ఎల్ఎన్జీ, బొగ్గు, డీజిల్ సరఫరాలపై సహకారం పెంచాలని నిర్ణయించారు. అంతేకాదు, భారత ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ కు అవసరమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఆస్ట్రేలియా సహకారం అందించనున్నట్లు వెల్లడైంది. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడుతున్నాయనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ ఆల్బనీస్ భారత్ను తమ అత్యంత ముఖ్యమైన భద్రతా భాగస్వామిగా అభివర్ణించారు. అలాగే ప్రధాని మోదీని ఆస్ట్రేలియాకు సన్నిహిత మిత్రుడిగా పేర్కొన్నారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్తో కలిసి పనిచేయడానికి ఆస్ట్రేలియా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై తీసుకువచ్చిన పరిమితులను ప్రస్తావిస్తూ, మేము మీ నుంచి నేర్చుకుంటున్నాం అని మోదీ వ్యాఖ్యానించారు. దీంతో భవిష్యత్తులో భారత్ కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కొత్త నిబంధనలు పరిశీలించే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. అయితే దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. ప్రసంగంలో మోదీ మరో ముఖ్య సందేశం ఇచ్చారు. మేము సహాయం చేసేటప్పుడు ఎవరి పాస్పోర్ట్ ఏ రంగులో ఉందో చూడము అంటూ ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల భద్రత, సంక్షేమం విషయంలో భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మెల్బోర్న్ వేదికగా మోదీ ప్రసంగం ప్రవాస భారతీయులకు భావోద్వేగ సందేశం. భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కొత్త ఊపు. ఆపరేషన్ సింధూర్ పై గట్టి సందేశం. ఇక తయారీ రంగంలో భారత్ లక్ష్యాలు, సోషల్ మీడియాపై కొత్త సంకేతాలు, ఇలా అనేక అంశాలతో ఈ పర్యటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో భారత్ ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంత వేగంగా ముందుకు సాగుతుందో చూడాలి.